వాళ్ళు పెట్టేది వాళ్ళే కాబట్టి ఏదో చెప్తారు కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఈ బడ్జెట్ మన సేమ్ రిపీట్ అయింది. కాబట్టి దీనిలో పెద్ద ప్రజలకు ఏదో మన అవసరం వల్ల వచ్చేవి లేక ప్రజలకు ఒక మంచి జరిగేటటువంటి బడ్జెట్లో ఏ అంశాలు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ ఫెయిల్డ్ బడ్జెట్ కింద మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇదివరకన్నా కూడా ఇప్పుడు అయితే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కూడా ఇది ఒక తెలంగాణ ప్రజల ఆశాదీపంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామని అయితే మాత్రం బట్టి విక్రమార్క చెప్తున్నారు. వాళ్ళు ఏది చెప్పినా కూడా ఈరోజు తెలంగాణ బడ్జెట్ ఏదైతే ఉందో ప్రజలకు నిరాశ కలిగిస్తుంది. దాంట్లో రైతు బంధు ఇంకా 3 దఫాలు రావాలి, 2 దఫాలు ఇచ్చారు. అదేమైంది? విద్యా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది? ఎడ్యుకేషన్లో ఎందుకు అలొకేషన్ తగ్గినాయి? హెల్త్ విషయంలో ఏం చేశారు? ఇవన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది రుణమాఫీ పూర్తి కాలేదు. కాబట్టి రకరకాలైనటువంటి ఒక ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడకుండా హైదరాబాద్ నగరానికి అలొకేషన్స్ లేవు. కాబట్టి ప్రతిదీ కూడా ఈ బడ్జెట్ ఏది ఉందో కేవలం ఏదో అట్లా ఫ్యాన్సీ కింద పెట్టేసి చెప్పారు. ఇది రిపీటెడ్ బడ్జెట్, దాంట్లో పెద్ద ప్రయోజనం ఏం లేదని చెప్పి భావిస్తున్నాను. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బడ్జెట్ అయితే మాత్రం ఫ్యాన్సీ బడ్జెట్, ఫేక్ బడ్జెట్, అంటే ప్రజలకు ఏ విధంగా కూడా ఈ యొక్క బడ్జెట్ అయితే మాత్రం ఉపయోగపడదని రిపీటెడ్ బడ్జెట్గానే ఉంది. కానీ కొత్తగా అయితే మాత్రం ఎటువంటి పథకాలకు సంబంధించి అయితేనేమి అలాగే నిధులకు సంబంధించి అయితేనేమి ఎటువంటి కొత్తదనం లేని బడ్జెట్ అయితే మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పుకొచ్చారు.